అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ ప్రశ్నగాడు, పిచ్చి సన్నాసి, పెద్ద సన్నాసి, పిచ్చి పుల్లయ్య. వీడి మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసేద్దాం. వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడికి అర్థం కాదు. ఎదుటివాడు ఏం చెప్పాడో అని తెలుసుకునే సామర్థ్యం కూడా వీడిలో లేదు. ఈ సోడబుడ్డిగాడు ఏదో మొబ్బలో నింబడి ఏదో డైలాగ్ చెప్తుంటాడు. ఏంద్రా? సో మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దాం. ప్రేక్షకులు విన్ని వచ్చారా? సోడబుడ్డిగా వచ్చాయమ్మా. ఎక్కడ దక్కున్నారా? వచ్చాయి రారా గజ్జుకుక్కద్దా. సన్నాసి అయ్యాడు. అయ్యన్ని ఒబ్బితే తెలివి ఉంటే, చదువు అబ్బితే చక్కగా ఉద్యోగం సద్యోగం చేసుకుని బతికేవాడు. ఎట్లా ప్రజల్లో విషం నింపడగా. ఒరే సన్నాసి, చదువుకిదు ఆయనకి ఎందుకు లేదురా? బ్రహ్మాండమైన జ్ఞానం ఉందిరా. లుచ్చాగా నీకు చదువు సంధి లేక మీడియాలో వచ్చి పడినావురా. నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు కదరా. నీ నుండి ఏందిరా లాభం దేశానికి? ఆయన విషయం చెబుతున్నా అంటున్నారా? నువ్వేం చేస్తున్నారా ఈ సోషల్ మీడియాలో? నువ్వు కూడా విషయమే చెబుతున్నావు కదరా. నువ్వు ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు, ధర్మకార్యం చేస్తున్నట్లు, హిందుత్వం మీద విషయం చిమ్మడమే నీకు పని కదరా లుచ్చాగా. నువ్వు ఏదైనా పని చేసుకుని బతుకోరా. నీ నుంచి ఏందిరా దేశానికి లాభము? నష్టం తప్ప. అది తీసుకునే తత్వం కూడా లేదు వీడికి. ఎర్రదాసుగా ఫస్ట్ నువ్వు నువ్వు పాటించాలరా. నువ్వు చెప్పేది నువ్వు పాటించాలా. ప్రజల మీద రుద్దటం కాదురో. నీ మతం మీ మతోన్మాదం అనే మలాన్ని, మతం మలం కాదు, మతోన్మాదం మలం. ఈ మలాన్ని ప్రజల మీద ఇట్లా రుద్దకూడదురా. ఒరే లుచ్చాగా, ఆయన మతోన్మాదం మలం అంటున్నావు కదా లుచ్చాగా. మళ్ళీ ఇదే మతం రా. రాజ్యాంగంలో ఇప్పుడు నీ నాస్తికుడానికి ఏ మతం ఇచ్చారా? నీవు నాస్తికుడు అని చెప్పుకున్నావు కదా. నీ కులం ఏంటని రాజ్యాంగంలో నీ కులానికి ఏమి ఇచ్చారా సర్టిఫికెట్? చెప్పురా సోడబుడ్డిగా. ఒరే ఆయన మలం బూయట్లేదురా లుచ్చాగా. హిందువుల్ని ఐక్యత చేస్తున్నాడు రా లుచ్చాగా. హిందువులందరినీ ఐక్యత చేస్తున్నాడు. ఆయన చెప్పింది ఏందో క్షుణ్ణంగా పరీక్షించారా వెధవ. ఆయన చెప్పింది ఏంట్రా? ఎడారి మతస్థులు కనిపెట్టింది కొనొద్దని లేదు. ఎడారి మతస్థులు కనిపెట్టిన పెట్రోల్ తీసుకోవద్దని లేదు. ఏది కొన్నా, ఏది అమ్మినా, ఏది తిన్నా అంటే అర్థం ఏంటి తెలుసా నీకు? ఇంత చిన్న లాజిక్ తెలియకుంటే నువ్వు ఎందుకురా సోషల్ మీడియా మాట్లాడుతావు? ఏది కొన్నా అంటే అర్థం ఏంట్రా? అది ఏదైనా కావచ్చు రా లుచ్చాగా. ఎవడు కనిపెట్టిందని కావచ్చు. వాడు ఎడారి మతస్థులు కనిపెట్టింది కొనొద్దని చెప్పాడు అక్కడ? లేదు కదరా. అది ఎవడు కనిపెట్టిందని కావచ్చు. ఏది కొన్నా హిందువుల దగ్గర కొనండి, హిందువులకు లాభం చేయండి అని చెప్తున్నాడు రా లుచ్చాగా. నీకేంటి నొప్పిరా? నీ గుద్దులో గడపరం ఎక్కడ దించారా? దిగిందా బాగా నీకు? లుచ్చా వెధవ. వెంటనే దాసుగా నువ్వు పాటించాలి. ఫస్ట్ ఫోన్ వాడటం ఆపేయాల, నువ్వు యూట్యూబ్ వాడటం ఆపేయాల, టెక్నాలజీని వాడటం ఆపేయాల. కారులో పెట్రోల్ ఎవరైతే ఈ కార్లు నువ్వు ఇండియన్స్ తయారు చేసిన కారులోనే ఎక్కలరు. అండ్ రెండోది, పెట్రోల్ కూడా ఇండియాలోనే వచ్చిన పెట్రోల్, ఇండియాలో బావుల్లోంచి తీసిన పెట్రోల్ని వాడాలి నువ్వు. నేను అదే చెప్పాను రా లుచ్చా నా లౌడేగా. నేను కూడా అదే చెప్పాను రా. ఆయన చెప్పింది ముందు ఏం చెప్పాడు సరిగ్గా అర్థం చేసుకోరా లుచ్చా నా లౌడేగా. ఆయన చెప్పింది ఏం చెప్పాడు? ఏది కొన్నా హిందూ దగ్గర కొనండి. ఏది కొన్నా అంటే అర్థం ఏమొస్తుందిరా లుచ్చాగా? యూట్యూబ్ యాప్ వాడకండి అని చెప్పాడా? పరాయి మతస్థులు కనిపెట్టింది వాడదని చెప్పాడా? అవురా? ఫస్ట్ ఏం చెప్పాడో నీకు అర్థం కాదు లుచ్చా నా కొడుకుకి. ఏదో చెప్పేస్తావు. అంటే నీకు భారతదేశం మీద గౌరవం లేదు. నీ దేశాన్ని నీవే అవమానిస్తున్నావు. మీకు దేశమని ఉండదులే. మీకు నాసికుడు అనేక చైనా బిస్కెట్లు తినే ఆ కొడుకులకి దేశమైన భక్తి ఆడుంటుంది ఎవలేదా? నీకు కానీ రాహుల్ గాని కానీ అందరికంతే కదా. దేశభక్తి ఎక్కడుంటుందిరా? మీరు ఈ దేశం మీద పడి దోచుకు తినడమే. హిందువుల పెంట తిని హిందువులకే వెన్నుపోటు పొడిచే నీచులరా మీరు. కాంగ్రెస్ కానీ నువ్వు కానీ నీచ్ కమ్యూని కుత్తేగాడు.
అలా వాడకపోతే మరి వాడు వచ్చేసరిగా వాడు వచ్చిపోసిన పెట్రోల్ ఎందుకు నువ్వు వాడుతున్నావు దాసుగా చెప్పు? కరెక్ట్ కాదు కదా అది. లుచ్చాగా వాడు పెట్రోల్ ఉచ్చపోయాడు రా. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో ఇక్కడున్న మత పిచ్చిన కొడుకులు లెక్క అక్కడ ఉండర్రా. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నంత మత పిచ్చిన కొడుకులు అక్కడ ఉండరు. అక్కడంతా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు రా. వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు చేయరు వాడు లుచ్చాన్న కొడుక. అదే రాధమ్మన్నారదా చెప్పింది ఏంట్రా, ఎడారి మతస్థులు కనిపెట్టింది కొనొద్దని చెప్పాడా? ఎవరో లుచ్చాగా. ఇవి ఎడారి మతస్థులు వచ్చే పెట్రోల్ ఎవరితో మా భారతదేశం ఎవరెవరితో వస్తుందిరా? ఒక హిందువులు ఒకటి అమ్ముతున్నారా? ముస్లిమ్స్ అమ్ముతున్నారు, క్రిస్టియన్స్ అమ్ముతున్నారు, హిందువులు అమ్ముతున్నారు. ఆయన ఏం చెప్పాడు? హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గర లాభం, ఎందుకు లాభం వస్తుందని చెప్పాడు. హిందువులు తప్పేంటుందిరా? నువ్వు దాన్ని వాడద్దని దానికి సంబంధం ఏంటిరా? ఈరోజు ఇచ్చాగా ఆయన ఏమన్నాడు, నేనేం మాట్లాడుతున్నాను, జ్ఞానమైన ఉందేరా నీకు? ఎందుకురా మీలాంటి వాళ్ళు పుడతారు దేశంలో? పెంట తినంటారా? పెంట తినంటే బుద్ధి వస్తుందిరా మీకు? నువ్వు చెప్పేది ఎరా ఈడు ఎన్ని అసలు ఇరాన్ నుంచో, ఇరాక్ నుంచో, అరబ్ కంట్రీస్ నుంచో, లేదా ఏదైనా క్రిస్టియన్ కంట్రీస్ నుంచో వచ్చే మనకి ఎన్ని, మన దేశానికి కానీ వేరే దేశాలు ఏ దేశమైనా సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఒక ఎకానమీ రన్ చేస్తున్న కంట్రీస్ ఎక్కడెక్కడైతే ఎకానమీ అంత పెరుగుతున్న ఎకానమీస్ ఉంటాయి, ఈ ఎకానమీ డెవలప్ అవుతున్న ఎకానమీ ఎక్కడైతే ఉంటుందో ఏ దేశాల్లో, ఆ ప్రతి దేశం ఎక్కడైనా సెల్ఫ్ సఫిషియెంట్. అమ్మ సన్నాసి నా కొడుక, నీకెందుకు అర్థమైంది ఈ భాష? నా పిచ్చి, నా బుర్ర తక్కువ. వ్యూవర్స్ మీరు అర్థం చేసుకోండి, వాడికి అర్థమై సావదులే కానీ నా బుద్ధి తక్కువ. వీడికి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? వ్యూవర్స్, మీరైనా ఏ కంట్రీ అయినా సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటుందా? అమెరికా కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. ఇప్పుడు చైనా, యుఎస్ ఇలాంటి పెద్ద కంట్రీస్ అనుకునే క్యాపిటలిస్ట్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ అనుకునే కంట్రీస్ కావచ్చు, ఏది కూడా ఎప్పుడు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటుంది ఏ కంట్రీ కూడా. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఒరే సోడా బుడ్డీలు ఇచ్చాగా మళ్ళీ నేను చెప్తున్నదిగా అదే కదరా. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదురా. ఆయన చెప్పింది ఒకటే, నీవు అర్థం చేసుకుంది ఒకటి, నీ మట్టి బుర్రకి. ఇప్పుడు మన దేశం ఉంటే ఎంతో ధాన్యాలు, గోధుమలు అన్నీ వెళ్తున్నారు వాళ్ళకి, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకి పంపిస్తున్నాడు మోదీ. మళ్ళీ మా పెంట తింటున్నారు వాళ్ళకి చెప్పరా తినొద్దని మళ్ళా? అవురా? రాధా మనోహర్ దాస్ చెప్పిన టాపికే వేరే, నువ్వు చెప్తున్న టాపికే వేరే కదరా. వ్యూవర్స్, మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ చెప్పింది ఏమి? ఏది కొన్నా హిందువుల దగ్గర కొనండి, ఏది తిన్నా హిందువుల దగ్గరే తినండి అని చెప్పాడు. అవునా? ఏది కొన్నా అంటే ఏం అర్థం ఏమొస్తుందండి? ఏదైనా కావచ్చు కదా, మొబైల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆటో వస్తువులు కావచ్చు, సామాన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు కదా, పప్పు ధాన్యాలు ఏదైనా కావచ్చు కదా. ఇది అని పర్టికులర్గా చెప్పలేదు కదా ఆయన. పరాయి మతస్థులు, ఎడారి మతస్థులు పంపినవి పెట్రోల్, మొబైల్ కొనొద్దని చెప్పలే కదా ఆయన. మీరు ఏది కొన్నా అంటే అర్థం ఏంటి వస్తుందండి? ఏది కొన్నా అంటే అన్నీ వస్తుంది, మొబైల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది కదా. ఏది కొన్నా హిందువుల దగ్గర కొనండి, ఆ ఆదాయం హిందువులకు వెళ్తుంది అని చెప్పాడు. అదే వీని తల్లిపిల్లల దగ్గర కొంటే ఏమవుతుంది? వాళ్ళు ఆ డబ్బుల్ని వచ్చిన లాభంని మన తలకాలు నరకడానికి ఫండింగ్ చేస్తున్నారు రా. లుచ్చా సోడాబుడ్డిగా, లౌడే కేబాల్. అర్థమైందిరా? అందులో నీ కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర కొంటే వచ్చే లాభాల నుండి ఫండింగ్ పంపిస్తారు కదా తల నరకడానికి, అందులో నువ్వు కూడా ఉంటావు ఇలా మళ్ళీ చూడబుట్టిగా. నువ్వు సపరేట్గా ఉంటావు అనుకోకు. అర్థమైంది లేదా? నా లౌడే నువ్వు దగ్గరే కొనాలి అంటే ముందు దాసిగా నువ్వు పాటిస్తావు. ఈ విషయం వీడు ఎట్లా నింపుతాడంటే, లుచ్చా నా వెదవా ఆయన పాటిస్తున్నాడు కదరా. ఏది కొన్నా హిందువుల దగ్గర కొంటున్నాడు రా, ఏది తిన్నా హిందువుల దగ్గర తింటున్నాడు రా. లుచ్చాగా నీ ఎవరు తింటున్నారా? వాళ్ళు ఉచ్చ, ఉమ్ము, వీర్యము అవి తింటున్నావా? ఏమి తినరా? నీకు బాగా అనిపిస్తే తిను కదా, ఎవడొద్దన్నా నిన్ను? నీ చాలా విచిత్రంగా ఉండలేరా నువ్వు? చెప్పరా. ఇప్పుడు అరే దాసు, నీకు ఎగ్జాంపుల్గా ఇరాన్ కంట్రీ ఈ మతోన్మాదం ఎలా అయిపోద్దంటే కొన్ని సంవత్సరాల తర్వాత, వ్యూవర్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి, హిందువులు ఎస్పెషల్లీ ఏ మతం కూడా
వైలెన్స్ తీసుకొచ్చిన ఏ మతం కూడా ఎప్పుడు కూడా హేట్ మాంగరింగ్తో ఏ మతం సస్టైన్ అవ్వదు. అది ఇస్లాం అయినా, హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఏ మతం కూడా ఒక హేట్రెడ్తో సస్టైన్ అవ్వదు. ఒకవేళ ఆ హేట్రెడ్ని ఏదైనా కంట్రీ ఒకవేళ ఇంబైబ్ చేసుకుంటే, ఇంబైబ్ అంటే ఈ సన్నాసి నా కొడుకు తెలుసు చచ్చో సావదు, ఏదైనా ఆ కంట్రీ దాన్ని ఏమంటారు రచన ఏమంటారు ఇముడ్చుకుంటే దాన్ని వాళ్ళు ఇంబైబ్ చేసుకుంటే ఆ కంట్రీ నాశనం అయిపోద్ది. ఎగ్జాంపుల్ రే సన్నాసి ఇరాను 1960s 70sలో ఇరాన్ అనే ఒక కంట్రీ 1960s 70sలో వాళ్ళు ఒలింపిక్స్కి అండ్ పెద్ద పెద్ద స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వాళ్ళు చాలా అంటే యూరోపియన్ కంట్రీస్కి ధీటుగా ఉండేవాళ్ళు. వాళ్ళు టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళ కల్చర్ పరంగా కావచ్చు, చాలా ఫ్రీ మైండ్ సెట్ ఉండేది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఇరాన్ ఇస్లాంని ఇంబైబ్ చేసుకోవటం కాదు, ఇస్లామిక్ ఫోబియా అంటే ఇదంతా క్యాలిఫేట్ అయిపోవాలి. మళ్ళీ క్యాలిఫేట్ అంటే అమ్మ చేతి ఈ సన్నాసులతో ఇదే వ్యూవర్స్ మీరు చూసే వాళ్ళకి మీకు అర్థం వచ్చి సన్నాసి గడికి అర్థం కాదు. మళ్ళీ ఏదో గూగుల్లో వేసుకున్న పక్కన వాళ్ళు అడుక్కోవాలి. అడుక్కుతేనరా సన్నాసి అడుక్కొని నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో, రాసుకొని పక్కన మంచిగా ఎవరన్నా అడుగు. ఒరి పెద్ద సన్నాసి సోడాబుడ్డి లౌడేగా చెప్తాను వినరా, మతోన్మాదం గదరా లుచ్చా లౌడేగా, ప్రపంచం మొత్తం ఉండింది సనాతన ధర్మమేరా లుచ్చాగా, నువ్వు తెలుసుకోరా సన్నాసి. ప్రపంచం అంతా ఉండింది ఏదే మతం ఫస్ట్ అనేది నువ్వు తెలుసుకో. గూగుల్లో కొట్టరా లుచ్చాగా, గూగుల్లో కొడితే వస్తుంది కదా, మళ్ళీ గూగుల్ని వాడుతున్నావు కదా, గూగుల్ కొట్టరా వస్తుంది, గూగుల్ చెప్తుంది కదా. అన్నిటికన్నా పురాతనమైన ధర్మం ఏది అంటే సనాతన ధర్మం అని చెప్తుంది రా గూగుల్. సో మొత్తం ప్రపంచమంతా సనాతన ధర్మం ఉన్నది ఈ యహూదులు ఈడ నుంచి శ్రీకృష్ణుని వంశస్థులు వాళ్ళు, యాదవ కులములు వాళ్ళే ఈ కలియుగంలో ఈ యహూదులు అయ్యాయి. ఈడు నుంచి పోయిన వాళ్ళే వాళ్ళు యహూదులు, మన శ్రీకృష్ణుని వంశస్థులే వాళ్ళు యహూదులు తెలుసా. ఆడ నుంచి పుట్టించాడు రా కలియుగ పురుషుణ్ణి, కలియుగ రాక్షసుని ఆడ పుట్టించాడు శ్రీకృష్ణుడు. ఆడ బుట్టికేసి వాడు యహూదులు వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు పుట్టించిన మతానికి వాళ్ళ మడ్డకు పుట్టిన మతము ఈ క్రిస్టియన్, మళ్ళీ మీ అన్నదమ్ముల మతం తెలుసు కదా. ఆ రెండు మతాలు వాళ్ళ మడ్డకు పుట్టింది. వాళ్ళ గ్రంథాన్ని కాపీ కొట్టుకుని దొంగలించి క్రిస్టియానిటీ సృష్టించారా. క్రిస్టియానిటీ సృష్టించి మళ్ళీ తండ్రినే కొట్టినట్లు యహూదుల్నే కొట్టి వాళ్ళని అల్లకల్లోలం చేశారు, చంపారా. లుచ్చాగా చరిత్ర తెలుసుకోరా, మతోన్మాదం ఎవరితో ఉంది అనేది. ఆ తర్వాత క్రిస్టియన్ నాయకులు ప్రతి దేశం వెళ్ళి రక్తపాతం చేసి భయపడించి మతం మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు లాగారా. అదైనా 5-6 శతాబ్దాల తర్వాత ఈ యేసుక్రీస్తు గాడు అనేవాడు బైబిల్ చెప్పాడు కదా, నేను వెళ్ళే టైం అయింది, నేను పోతాను, నేను పోయేదాకా ఇంకొకటి వస్తాడు ప్రవర్తనకి, ఆయన వచ్చినాక మీకు అన్ని చెప్తాడన్న ఒక కాన్సెప్ట్ పట్టుకుని వీళ్ళు పుట్టించుకున్నారా, మీ అన్నదమ్ములు పుట్టించుకున్నారు. ఇదే మొహమ్మద్ అని మా ఆఖరి ప్రవర్త, ఇతనే జాతీయ యేసు చెప్పింది ఇతనే అనికేసి వాళ్ళకి పుట్టించుకునికేసి మొత్తం దేశాలు తిరిగి దోచుకున్న మతోన్మాదులు వాడరా లుచ్చాగా. ఇప్పుడు నువ్వు అంటున్నావే యూట్యూబ్ యాప్ అని, ఈ యూట్యూబ్ యాప్ ఎవరిదిరా, యహూదులు కనిపెట్టిందిరా. ఇప్పుడు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నవి ఇవి, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మొత్తం ఏది ఉంది కదా అని చెప్పేది వాళ్ళని యహూదులు కనిపెట్టింది. యహూదులకు మాకేమి విరోధం లేదు కదా, ప్రపంచం అంతా విరోధం ఉండింది రెండే. ఎందుకంటే జనాల్ని మత పిచ్చి ఎక్కి జనాల మీద పడేవాళ్ళు వాళ్ళే ఇదే కదా, క్రిస్టియానిటీ మీ అన్నదమ్ములు, మీ మామూళ్ళు, మీ అక్క మీ చెల్లెల మొగుళ్ళు కదా, ఆ రెండే కదరా మతాలు అన్ని దేశంలో పాకించింది, దౌర్జన్యం చేసి ఇది చేసింది. తెలీదరా నీకు? తెలుసుకోరా సన్నాసి, మొదలు చరిత్ర తెలుసుకోరా సన్నాసి. ఈ సన్నాసికి ఏం తెలీదు, మళ్ళీ రాధా మనోహర్ దాస్ చెప్తాడు తెలుసుకోరా అని. ముందు నువ్వు తెలుసుకోరా లుచ్చానా లౌడేగా. నువ్వు తెలుసుకున్న తర్వాత కదరా ఇంకొకరు చెప్పాలి, ముందు నీకే తెలీదు. ప్రపంచమంతా ఉండింది సనాతన ధర్మమేనా? ప్రపంచం మొట్టమొదటి ధర్మం ఏది? అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ ఎలా పాక్కుంటూ వచ్చింది?
స్టడీ చేయరా, ఈ చరిత్ర స్టడీ. సన్నాసి ఒరే సోడా బుడ్డిలో ఉండేగా, నువ్వు పొద్దు తెలుసుకోరా సార్, ఆదో మన రోజుకి అన్నీ తెలుసురా. నీకు తెలియక ఏదో నేను కౌంటర్ ఇచ్చేస్తానని కలిసి అనుకుంటున్నావు రా లుచ్చా. ఇలాంటి వాడికి కౌంటర్కి ఎన్కౌంటర్ తోని మాలాంటి వాడు దేవుడు శ్రీకృష్ణుడు పుట్టించుంటాడు రా. అర్థమైందా? సోడా బుడ్డిని పగులుతుంది తెలుసలేదా? చెప్పరా. క్యాలిఫేట్ అయిపోవాలనే ఉద్దేశంతో ఆ ఇరాన్ కంట్రీ ఎట్లా అయిపోయింది ఇప్పుడు ఇరాన్ ఎట్లా ఉంది? ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే బుర్ఖాలు వేసుకొని, అంటే వాళ్ళకుండే స్వేచ్ఛ. ఇప్పుడు వేసుకోవాలి అనుకునే వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం, వేసుకోకూడదు అనుకునే వాళ్ళ గురించి. మతానికి మతోన్మాదానికి ఉన్న తేడా అదే. ఏ దేశం కూడా మతం కాకుండా మతోన్మాదం వైపు వెళ్తే అలాగే జరిగిద్ది. కాబట్టి సన్నాసుల మాటలు, సన్నాసులను పట్టించుకోకుండా ఉంటే బెటరు అనేది మా ఉద్దేశం. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రేక్షకులు నాదొకటి విజ్ఞప్తి, ఇలాంటి సన్నాసులు సోడబుడ్డి లౌడేగాళ్ళ సన్నాసులు ఇలాంటి వాళ్ళు మా మాటలు పట్టించుకోకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మనకి ఎన్కౌంటర్, ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ మాటలు విని చాలామంది తప్పుదోవ పడుతున్నారు. అలా పట్టకుండా ధర్మం మరుపు జ్ఞానం మరుపు రావాలని కోరుతున్నాను. ఈ సోడబుడ్డి గంది ఇంకేందో ఉంది, ఈయనకేసి మరి ఒకటి ఎన్కౌంటర్ చేద్దాం. సరేనా? చెప్పరా సోడబుడ్డి లౌడేగా. పోలరైజేషన్ అంటారు, అంటే ఓట్ పోలరైజేషన్ కావచ్చు. ఇప్పుడు మన బీజేపీకి వీళ్ళందరికీ ఉపయోగపడతాయి ఈ సన్నాసి దాసిగడి మాటలు. సరే, ఈ పాయింట్లోకి వద్దాం. మనం అంతా డివేట్ అయిపోతున్నాం. ఈ సన్నాసిగాడు ఇప్పుడు ఇందాక చెప్పాడా ఏమని, ఇట్లా హిందువుల దగ్గరే తినండి, హిందువుల దగ్గరే కొనండి అని చెప్పి సన్నాసి అన్నాడు కదా. ఇప్పుడు వీడికి సంబంధించిన ఇంకో వీడియో ఈడే, ఈ సన్నాసి దాసిగాడే, వీడు అందరికి చెప్తాడు కదా హిందువుల దగ్గరే తినండి, హిందువుల దగ్గరే కొనండి అని. ఈడిది పాటించడు. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఆడు ఎట్టకు పాటికి సావలేడు, అది వేరే విషయం. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. కమన్. మా టీచర్ పేరు కూడా మీ పేరే మరియమ్మ. ఎవరో ఫ్రూట్ సెల్లర్ దగ్గర, ఓ ఫ్రూట్ సెల్లర్ దగ్గర బనానాస్ తీసుకుంటున్నాడు. ఆవిడ పేరు మరియమ్మ అంట. అడుగుతున్నాడు, అడగరా సన్నాసి. మా టీచర్ పేరు కూడా మీ పేరే మరియమ్మ. మొత్తం చూసా ఎన్నాళ్ళైంది క్రిస్టియన్ అయ్యి? వీడికి కావాలా? వీడికి చెప్పమ్మా, నువ్వు చెప్పి వీడికి ఎన్నాళ్ళైంది క్రిస్టియన్ వచ్చి మీ ఇంటికి వచ్చి అంటలు నవ్వుతాడు వీడు యాదవ. నీకెందుకురా వాళ్ళు ఎప్పుడు క్రిస్టియనిజం తీసుకుంటే? మరి ఎందుకురా లుచ్చాలవడేగా. ఆయన ఒక ధర్మ ప్రచారకుడా. మా హిందువుల్ని బ్రిటిష్ లంజా కొడుకుల మతము ఆశ చూపించి ప్రలోభం చూపించి మతం మార్చుంటారు కదా, అందుకోసమే అడుగుతాడు రా. అడిగి వాళ్ళని గర్వాపి చేస్తున్నాడు రా. నీకు వచ్చిన నొప్పి ఏంటరా లచ్చా లౌడేగా, నీకు వచ్చిన నొప్పి ఏంటరా అని అడుగుతాడు రా. ఏం అడగకూడదని నీవు రూల్ చేస్తున్నావా? అవరా లుచ్చాగా, నీకేంటుంది అధికారం? లుచ్చే లౌడేగా. ఈ క్రైస్తవ పౌలు దొంగ పాస్టర్లు నా కొడుకులు అబద్ధాలు చెప్పి అమాయకుల్ని మతం మార్చి ఆశ చూపించి ప్రలోభ పెట్టి ఎంతో మా హిందువులు మతం మార్చారా. ఆ లంచ కొడుకులు వాళ్ళ దగ్గర పోని చెప్పరా. మీ అక్క మొగుడు మీ పాప మొగుడు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి మతం మార్చి చూపించమని చెప్పరా లంచ కొడుకులకి. అప్పుడు అందరూ పడేది హిందువుల మీద లంచ కొడుకు. బతికేది హిందువుల నుంచే, మళ్ళీ హిందువుల మీద పడేదే, హిందువుల మీద ఏడ్చేదే. సిగ్గులేని జన్మలు ఈ అమ్మ. నీకెందుకు దూలమ్మల? ఆయన ధర్మ ప్రచారకుడు, గర్వాఫీస్ చేసే పనిలో ఉన్నాడు. సొంత ధర్మం తెచ్చేందుకు నీకేం నొప్పైందిరా? గుద్దులు ఎక్కడ? సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈ పిచ్చి సన్నాసి, పెద్ద సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సోడా బుడ్డ లవడాగాడు మాటలు విన్నారు కదా. ఇలాంటి వాడి మాటలు వినకండి. ఇలాంటి వాడు ఎందుకంటే వీడు పక్కా హిందూ దేశీ నాస్తికుడు అని చెప్పుకుని నాస్తికుడు ఎక్కేసి హిందూ ధర్మాన్ని ద్వేషించే ఒక చిల్లర నా వెధవగాడు. హిందూ ధర్మాన్ని ద్వేషించే విషం చిమ్మే విష సర్పం లాంటి వాడు వీడు. అర్థమైంది కదా. సో ఇలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటాం మేము కూడా, వదలేదే లేదు, తగ్గేదే లేదు. సో ప్రేక్షకులు మీతో ఒక విజ్ఞప్తి. సో మా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని
దయచేసి మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూట్యూబ్ కూడా చాలామందికి ఈ వీడియో చూపిస్తుంది. అందుకొరకే అడుగుతున్నాం. సో మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసి వాళ్ళకి చెప్పండి ఈ వీడియో, మరియు మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చెప్పండి. సో ప్రేక్షకులు, మేము చేస్తున్న ఈ ధర్మ పోరాటం, మన దేశం కోసం, ధర్మం కోసం పోరాటంలో మీరు కూడా ఈ భాగస్థులు అవుతారు. ఎందుకంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ద్వారా మీరు కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు భాగస్థులు అవుతారు. అర్థం చేసుకోండి. సో ఇప్పటికే మన దేశం సంకనాగిపోయింది, ఎన్నో భాగాలుగా చీల్చుకుని వెళ్ళిపోయారు మా దేశాన్ని, తెలుసు కదా. సో ఇలాంటి సన్నాసులు, ఇలాంటి సోడాబుడ్డి లౌడేగాలు, సన్నాసులు ఉన్నంత వరకు మన దేశాలు ఇంకా ముక్కలు అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగవుతుందంటే ఆఖరికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాగైతే చిన్న దేశంగా మారిందో, ఎక్కడైతే ఈ మతం పుట్టిందో ఆ దేశమే ఆ దేశానికే శత్రువులుగా మారి, వాళ్ళకి పుట్టి వాళ్ళకి శత్రువులుగా మారింది. అర్థం ఉంది కదా. సో మరి కలుసుకుందాం ఈ సోడాబుడ్డి కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. ఎవడనిస్తాడు రా? ఒక పని చేద్దాం, నువ్వు వెనకాల నిల్చో, నేను